పీకేశారు, మరి ఏదైనా చెప్తారు? సీటు పీకేయలేదన్న, అక్కడ నుంచి బాధ్యతల్లో టీడీపీ పరంగా తొలగించారు. మరి ఇంకా ఏ నిర్ణయం తీసుకునేది ఏంది అనేది ఆయన స్వాగతించాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నోటీస్ ప్రకారం. కాబట్టి ఇంకా ఏం జరిగిద్ది ఏంది అనేది చూడాలి. రేపు ఎల్లుండిలోపు మొత్తం ఏంది, ఈయన పరిస్థితి ఏంది అనేది అర్థమయ్యిద్ది. అర్థమైన తర్వాత మనం మాట్లాడితే ఆ విషయం గురించి బాగుంటుంది. పిఠాపురంలో ఫస్ట్ నుంచి కూడా ఏ గొడవ జరిగినా కూడా వర్మ పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది, అందుకే పదవి నుంచి ఓడిపోయిన అలా ఏమనుకోవద్దన్న, అట్లా అనుకుంటావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, పిఠాపురంలో గెలిచారు. ఎన్నిసార్లు వెళ్ళారు? 2 సార్లు వెళ్ళి ఉంటారు. వెళ్ళాలి కదా. ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే మిగతా వాడికి కూడా భయం ఉండిద్ది అన్న. ప్రతిపక్షానికి భయం ఉండిద్ది, అధికారంలో ఉన్నోడికి భయం ఉండిద్ది, అధికారులకి భయం ఉంటుంది. పక్క కూటమి కలిసింది, వాళ్ళు ఒక కూటమిగా వచ్చినప్పుడు వెళ్ళాడా పిఠాపురం? వెళ్ళా పవన్ కళ్యాణ్, అది మైనస్ అయింది. అది ఉపయోగించుకుని వర్మ 2-3 చోట్ల ఎగిరాడు. కార్యకర్తలకు నచ్చలేదు, జనసేన కార్యకర్తల వల్ల నలిగిపోయాడు. కొన్ని మాటలు అన్నాడు, ఆ మాటలు పైదాకా వెళ్ళినాయి. కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏం చేయలేని పరిస్థితి ఆయన కూడా. మన మీటింగ్లో కూడా జరిగింది, టీడీపీ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం, ఫోటోల గురించి చండుకోవడం మన టీడీపీలో లేదని కరెక్ట్గా అలాకండగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయినా కానీ ఇంకా మారలా. మరి ఎట్లా ఉంటుంది? కాబట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళాడంటే అది ఒక్కటే ఉదాహరణ. 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు అన్న, పార్టీ కోసం పోరాడాడు, చరిత్ర ఉంది. కాబట్టి ఆయన తగిన నిర్ణయం తీసుకుంటాడని మేము అనుకుంటాం. వర్మని అట్లా తీసేస్తే లోకల్గా టీడీపీ నాయకులు అంటే ఆత్మవిశ్వాసం కోల్పోతారు కదా. కార్యకర్తలు ఉంటారు, ఆయన ఎమ్మెల్యే పరంగా ఉండే కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు కొద్దిగా బాధపడతారు తప్ప టీడీపీ పరంగా బాధపడేది లేదు. వచ్చే క్యాండిడేట్ని బట్టి ఉంటుంది ఏదైనా మార్పు అనేది. క్యాండిడేట్ అయితే ఎవరో ఒకళ్ళు వస్తారు, ఆ వచ్చిన క్యాండిడేట్ని బట్టి అక్కడ టీడీపీకి ఏంది పరిస్థితి అనేది వచ్చిందని మేము అనుకుంటాం. ఫస్ట్ చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ లిస్ట్లో ఎమ్మెల్సీగా ఈయన పేరు ఉంటుందని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, ఉమా తెలుసా? మరి ఎంతోమంది ఉన్నారు సీనియర్లు, కాముగా ఉండారంటే అర్థం చేసుకోవాలి. ఎక్కువగా గుంటూరు కృష్ణా జిల్లా సీనియర్లనే పక్కన పెట్టారు. ఆ లిస్టులో ఈయన కూడా ఉన్నారు, వర్మ గారు. కాబట్టి ఎక్కువ మాట్లాడారు. వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారా? ఎక్కడ తగ్గాలో ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నారు. నేర్చుకోవాలి రాజకీయం, ఇంకా ఈయన పూర్తిగా నేర్చుకోలేదు అనే బాధ ఉంటుంది కదా. ఎందుకు పిఠాపురంలో ఫ్లెక్సీలో ఫోటోలు అని చెప్పేసి అలాంటి చిన్న వివాదంలో వర్మ చిక్కున్నాడు ఏం చెప్తారు? ఇక ఎనమాల ఉన్న కార్యకర్తల వల్ల, ఆ చుట్టూ ఉన్న కొంతమంది బిత్తర బ్యాచ్ ఉన్నట్టుంటారు ఎక్కువగా, వాళ్ళ వల్ల నలిగిపోయాడేమో వర్మ గారు అని మేము అనుకుంటున్నాం. కొంతమంది జన సైనికులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిఠాపురంలో, మీరేం చెప్తారు? ఎవరు ఫీల్ అవ్వరు. ఇది మా కొంతమంది ఉంటారు కదా, వైసీపీ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు వేసే సెటర్లు తప్ప బాధపడాల్సిన అవసరం లేదు, ఫీలింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏం అవసరం ఉంది? ఈయన వర్మ గారు ఏమైనా చేశారా? బాధ్యతలు ఏమైనా అభివృద్ధి ఏమైనా చేశారా? ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, నాగబాబు గారు వెళ్తున్నారు, ఫాలోఅప్ చేస్తున్నారు. ఈయన కొన్ని కార్యక్రమాలు చేశాడు అంతే. దానిలో ఏముంది? ఈయన పక్క తగిలించడం వల్ల కార్యకర్తలకు ఏమైనా ఒరిగిద్దా, పోయిద్దా? ఎవరికి ఏం కాదు. ఇంకా తన్నుకుంటే కూటమి అంతా ఒకటే వైసీపీ మీద పడతారేమో కానీ ఏమి ఎటువంటిది ఉండదండి. ఇంతకంటే పెద్ద పదవి ఇద్దానికే ఈ పదవి నుంచి తొలగించారు వర్మ గారిని అంటున్నారు. అంతే, మరి అదే అనుకోవచ్చు కదనా. పార్టీ నుంచి ఏం సస్పెండ్ చేయనట్టు ఏమీ అవ్వలేదు కదా. అక్కడ నుంచి పక్కగా తీశారు, దించారు అంతే. దించడం వేరు, పక్కకు పడేయడం వేరు కదన్నా. ఆయనకి ఏదో ఒకటి ఇచ్చారేమో అవకాశం. రేపు ఎల్లుండో టీడీపీ ఆఫీస్కి వెళ్తాడేమో, చంద్రబాబు గారిని కలుస్తారో, ఏంటనేది స్వాగతిస్తారు, చూద్దాం. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే పిఠాపురంలో వర్మ గారి వల్లే డిస్టర్బెన్స్ ఎక్కువైంది కాబట్టి ఆ పదవి నుంచి తీస్తారని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు, మీరేం చెప్తారు? అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆడ మంచి పట్టు ఉంది, బాగా పెరగాలి. మూమెంట్ ఏంటంటే నెక్స్ట్ కూడా అక్కడ నిలబడాలి అనే ఒక కసితో పవన్ కళ్యాణ్ కింద ఉన్న కార్యకర్తలు కానీ టీడీపీ అటు పంపించడం కానీ ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే బాగుండేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళట్లా. నువ్వు ఆ ప్రోగ్రామ్ అన్నీ నువ్వు చూసుకుని నువ్వు జాగ్రత్తగా ఫోటోల దగ్గర చిల్లర వేసాలు వేయకుండా ఉన్నట్టయితే నీకు పేరు వచ్చేది. ఇదంతా ముందే అందరూ ఊహించిందేనండి, దీంట్లో కొత్త విషయం ఏం కాదు. ఆయన ఆల్రెడీ ఒక చిన్న ఇష్యూని తీసుకొని చాలా పెద్దగా చేసి నాకు ఇప్పటిదాకా గుర్తింపు రాలేదు, ఏదో చేద్దామని చెప్పేసి ఆలోచించారు. అప్పుడు ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఈ చిన్న ఇష్యూకి ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అప్పుడు కూడా చాలామంది ప్రజలు, ఈవెన్ పిఠాపురం ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చేసి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈయన ఇంతగా చేయాల్సింది కాదు, ఈయన మా అభిమాన నాయకుడే. ఆయన చేయడం వల్లనే కొన్ని ఓట్లు అనేవి పడ్డాయి, అది వాస్తవమే. కానీ కూటమి ప్రభుత్వం ఉందన్నప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళను పర్మిషన్ తీసుకోవాలి ఏదైనా ఇష్యూ చేయాలని అనుకుంటే. లేదు, నువ్వు ఆల్రెడీ బయట వాళ్ళతో కలిసావంటే అప్పుడు నువ్వు ఏదైనా ఇష్యూ చేస్తే నమ్మేవాళ్ళు కూడా, నీతో పాటు ప్రజలు వచ్చేవాళ్ళు కూడా అని చెప్పి పలు విచారణ నుండి బయటకు వచ్చినాయి. సార్, ఇప్పుడు బాబు గారి మీద అభిమానంతో ఒక చిన్న క్వశ్చన్, అంటే ఒక ఇష్యూ చేసినప్పుడు దానికి మాట్లాడి మనకి ఏదో ఒక రకంగా సర్ది పెట్టాలి, కానీ ఈ విధంగా తీసేయడం తప్పు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. దానికి ఏం చెప్తారు? దీన్ని మెయిన్ కారణం ఒకటేనండి, కూటమి ప్రభుత్వంలో ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే లెవెల్ ఉందో, ఏదైతే ప్రజాదరణ ఉందో సేమ్ అదే అటు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది.
అంత లెవెల్లో ఉన్నవారికి సరే నీ పరంగా నువ్వు కొద్దిగా హెల్ప్ చేసావు, ఎలక్షన్లో తిరిగావు, నీ పరంగా కూడా ఓట్లు వేయించావు, ఆ ఆలోచన వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను ఇది చేస్తున్నాను, నాకు కాస్త ప్రాబ్లం ఉంది అని చెప్పి అంటే ఏదో ఒకటి చేసేవాళ్ళేమో. అదే వదిలేసి ఇద్దరి మధ్యలో కొట్లాట పెడదామని చెప్పేసి, కొట్లాట తీసుకుందామని చెప్పేసి, ఇది ఎలా అనుకున్నాడంటే రెండు పిల్లల మధ్య కొట్లాట పెట్టేసి కోతి లాభపడాలన్నట్టు చూసుకున్నాడు. కానీ అది ఆయనకు మెడకు వస్తుందని చెప్పేసి అనుకోలేదు. అంటే ఏదైనా కానీ ఇన్ని సంవత్సరాల పాటు నమ్మకంగా ఒకే పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తిని ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు దేనికైనా కూడా ఇంత జరిగా కూడా ఆయన సరే నా తప్పు జరిగింది, నేను ఒక సీనియర్ నాయకుని మీ దాంట్లో, నా తప్పు జరిగింది నన్ను మళ్ళీ తీసుకోండి అంటే వాళ్ళు తీసుకోని చెప్పి అన్నారు కదా. ఈవెన్ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ముందు ఆలోచిస్తారు. ఒక మంచి నాయకుని కోల్పోవడం మనకి ఇష్టం లేదు, ఆయన ఖచ్చితంగా లోపల తీసుకుందామని చెప్పి ఆయన చెప్పాల్సింది ఓన్లీ ఒక క్షమాపణ చెప్పినంత మాత్రం ఆయన తగ్గలేదు, వీళ్ళేం పెరిగేది. అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఇంకా ఇవ్వకపోవడం 23 నెలలు గడుచు, అంటే 20 ఇంత టైం అయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం కూడా తప్పే కదా. అది ఏదైనా ఇప్పుడు ఆయన అయితే ఏదో బలం పట్టుకున్న పిల్లాడైతే కాదు, నిన్న మొన్న రాజకీయాలకు వచ్చినోడు అయితే కాదు. ఆయన క్లియర్ తెలుసు డిలే అవుతుందంటే అక్కడ ఏదో ఒక రీజన్ ఉంటుందని చెప్పి అది వెళ్ళేసి అధిష్టానంతో కూర్చొని మాట్లాడాలి. అంతేగాని నాకు ఇష్టమైన ఇష్యూ తీసుకుంటా, నేను ఏదైనా చేయగలుగుతా, నా నియోజకవర్గం అని చెప్పేసి ప్రవర్తిస్తే ఎవరి మీద అయినా చర్య తీసుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఒక పార్టీ నడుస్తుందంటే పార్టీలో క్రమశిక్షణ చర్యలు అని చెప్పి ఉంటూనే ఉంటాయి, అది ఎవరి మీద అయినా తీసుకుంటారు. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటి వ్యక్తిని ఎంత తప్పు చేసినప్పుడు కూడా ముందు అధిష్టానం తెలియజేయాలి. ఆ మాత్రం జ్ఞానం అనేది ఈయనకు ఉండాల్సింది. అది లేకుండా ఈయన చేయడం అనేది ఈయన తప్పే, ఈ చర్య కూడా మంచిది. చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే వర్మ గారు త్యాగం చేసిన సీట్ అది. అట్ ద సేమ్ టైం ఆయన కూడా ఒక లిమిట్లో ఉండాలి. పవన్ కళ్యాణ్ని జన సైనికుల్ని ఆయన నిత్యం విమర్శిస్తూ వస్తున్నారు. సో ఈ వివాదం వల్ల ఆయన్ని పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పీకేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆలోచించుకోవాలి, పునరాలోచన చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వర్మ గారి కష్టం కూడా ఉంది మన పవన్ కళ్యాణ్ గారి గెలుపులో. పిఠాపురంలో ఆయన 70,000 పై మెజార్టీతో వచ్చిందంటే ఆయన కృషి కూడా ఉంది. కాబట్టి తప్పులు అందరూ చేస్తారు. సో ఒకసారి పునరాలోచించుకోవాలి. ఆయనకు కూడా ఏదైనా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నేనైతే కోరుకుంటాను. ఎందుకంటే ఆయన ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడని ఒకటే కారణంతో తీసేస్తారు అనుకోవచ్చా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు? అదే, అంతకుమించి ఏం లేదు. అక్కడ ఫ్లెక్సీ బోర్డులో సీఎం గారి ఫోటో లేదని, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిది ఉంది అని అంటే ఎవరి ఇష్టం వాళ్ళదండి. చిన్న చిన్న ఫోటోల కోసం గొడవలు పడకూడదు. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు ఓన్లీ జనసేన వాళ్ళు చేసుకుంటారు, అందులో చంద్రబాబు నాయుడు గారిది పెట్టలేదేమో, అందులో తప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు గారికి లేని ఫీలింగ్ ఆయనకి ఎందుకు, వర్మ గారికి? ఇప్పుడు ఇక్కడ ముగ్గురు కలిసి కూటమిలో పనిచేస్తున్నారు. మోడీ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. వాళ్ళు చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇంకా 15 సంవత్సరాలు, ఇంకో 3 terms మేమే ఉంటాము అని వాళ్ళు అంత మంచిగా మాట్లాడుకునేటప్పుడు ఈయన ఇట్లాంటి చిన్న చిన్న గొడవలు పెట్టడం అనేది అంత కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎనీవే ఆయన కూడా కష్టపడ్డారు కాబట్టి అడుగు ఉండొచ్చు, అంత చిన్న విషయానికి తీసేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. అదే అంటున్నాను నేను కూడా, చిన్న చిన్న విషయాలుగా అందరూ ఆలోచించుకోవాలి. ఆయన కూడా ఎమ్మెల్సీ ఇవ్వాలని నేనైతే కోరుతున్నానండి. ఎందుకంటే నేను దగ్గర నుండి చూసాను, నేను కూడా పిఠాపురం వెళ్ళాను. పిఠాపురం ఆయన చాలా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారి కోసం. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక అన్నదమ్ములు గొడవలు వచ్చినట్టు వచ్చాయి అనమాట. జన సైనికులకి, వర్మ గారికి. ఇంకొకసారి పెద్ద నాయకులందరూ ఆలోచించుకొని మరి ఆయనకి వేరే ఒక పదవి ఇస్తున్నారని కూడా నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్టో. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇస్తానని అంటున్నారు. అలా ఇస్తే సంతోషమే, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే. నేను అదే చెప్తున్నాను కదా, మనలో మనం కొట్టుకోకూడదని నేను అంటున్నాను. మనదంతా ఒక అలయన్స్గా వచ్చింది కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాలి. తప్పులు అందరూ చేస్తారు. వర్మ వైపు నుండి కూడా తప్పు ఉండొచ్చు, సైనికుల నుంచి కూడా తప్పు ఉండొచ్చు. కానీ ఇట్లా ఆయన ఏకాకి చేయడం నాకైతే నచ్చలేదు. ఆయన కూడా ఏదో ఒక పదవి ఇవ్వాలి, ఆయన కూడా కొంచెం కంట్రోల్ చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా ఆయన ఎప్పుడు అనలేదు, జన సైనికులనే అంటున్నాడు ఆయన. అది కూడా తప్పే. ఎందుకంటే ముగ్గురు కలిసి ఇలా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కాబట్టి ఒకరినొకరు విమర్శించుకోవడం అంత మంచి సాంప్రదాయం కాదు. నేనైతే ఎవరికి సపోర్ట్ చేయడం లేదు, జన సైనికులకి సపోర్ట్ చేయడం లేదు, వర్మ టీంకి కూడా సపోర్ట్ చేయడం లేదు. అందరూ కలిసిమెలిసి పనిచేయాలి 5 ఏళ్ళని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ లిస్ట్లోనే ఎమ్మెల్సీగా పదవి పేరు ఉంటుందని చెప్పేసి పదవి ఇస్తామని చెప్పేసి చంద్రబాబు హామీ ఇచ్చాడు. ఇప్పుడేమో ఇంతవరకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఏం చెప్తారు? ఏమో నేనైతే వినలేదు, ఓన్లీ న్యూస్లోనే అట్లా రాస్తున్నారు. వర్మ గారు ఆ సీటు, పిఠాపురం సీట్ని త్యాగం చేశారు. ఆయనకి ఎమ్మెల్సీని చేసి తర్వాత మినిస్టర్ని చేస్తారని పత్రికల్లో రాయడం చూసాను, యూట్యూబ్లో రావడం విన్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే
నారా లోకేష్ గారు కానీ అధికారికంగా ఎక్కడ మాట్లాడడం నేనైతే వినలేదు. కానీ ఎనీవే ఆయన సీట్ కాబట్టి ఆయన త్యాగం చేశాడు కాబట్టి ఆయనకు ఒక పదవి, ఒక మేయర్ పదవో, ఒక ఎమ్మెల్సీ పదవో, లేకపోతే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడో ఏదో ఒకటి ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను.